గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో 6 గ్యారంటీల్లో భాగంగా ఇది ఒకటి గృహజ్యోతి. ఈ గృహజ్యోతి కింద ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల లోప మీకు మాఫీ చేస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో భాగంగా వారు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సుమారుగా 1,25,000 కుటుంబాలకు లబ్ధి చెందుతుంది. అంటే సుమారు 5.5 కోట్ల రూపాయలు మాఫీ చేయడం జరిగింది. అందులో భాగంగా మన యొక్క బోరంపేట గ్రామంలో సుమారు 800 మంది ఈ గృహజ్యోతి కింద లబ్ధి పొందుతున్నారు. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ మీ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తూ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, వాళ్ళని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సంబంధించిన డిఈ గారు, ఏడీ గారు, ఏఈ గారు, లైన్మెన్లు అందరూ కూడా వచ్చి మీకు ఏదైతే ఉందో మీ రుణము మాఫీ అయింది, మీరు కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదు 200 యూనిట్ల లోపల అని చెప్పి ఈరోజు వారు వచ్చి ఈ లెటర్ ప్రభుత్వం తరఫున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దాని తరఫున మీకు ఈరోజు ఈ యొక్క లెటర్లు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవించాలి. మరి నిజంగా గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమాన్ని మనమందరం కూడా అభినందించాలి. మీరు ఇంకా ఎవరైనా రానోళ్లు ఉంటే ఈ పరిధిలో 200 యూనిట్ల లోపల పరిధిలో ఎవరైనా ఉంటే తప్పకుండా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కొంతమంది చెప్తా ఉన్నారు మాకు 2 మీటర్లు ఉన్నాయి, మరి ఒకరిదే ఇది అవుతుంది ఇంకోటి రాలేదని చెప్పి. నేను ఏఈ గారు అదొకసారి మీరు చెక్ చేసుకొని అందరు ఇంటింటికి తిరగండి. మన లైన్ మ్యాన్ అప్పచెప్పి ఇక్కడ ఎవరెవరి దగ్గర రాలేదు వాళ్ళు ఎవరెవరు ఇది అవుతారో వాళ్ళందరికీ కూడా ఒకసారి చెక్ చేసుకోమని. మన వైబ్రేషన్ కార్డు ఉన్నది, మరి మీటర్లు సపరేట్ ఉన్నాయి, సర్వీస్ నంబర్ సపరేట్ ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు కూడా లైన్ మ్యాన్ గారు ఈ రోజు తప్పకుండా ఈ పండుగ వెళ్ళాక మీ ఇంటింటికి తిరుగుతాడో, మీ సర్వీస్ నంబర్ రాసుకుంటారో, మీ రేషన్ కార్డు తీసుకుంటారో, రానోళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి నాతో పాటు ఇక్కడ పాల్గొన్నటువంటి ఈరోజు నిజంగా సంక్రాంతి శుభాకాంక్షలు మీ అందరికీ. మరి సుమారుగా 800 మంది బోరంపేటలో గ్రామంలో కుటుంబాలు లబ్ధి పొందుతా ఉన్నాయి. మరి ఇంతకుముందు ఇందిరమ్మ కాలనీ పోయినాం, ఆడ కూడా మనం 60 గజాలు తెచ్చుకున్నాం. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 1000 పట్టాలు ఇచ్చి మనకు అందరికి కూడా ఆ రోజులలో రాజశేఖర రెడ్డి ఇందిరమ్మ ఇల్లు కట్టించిండు. ఇప్పుడు ఇక్కడ కూడా మనం కూడా మీకు ఓపెన్ జాగా ఉంటే ఇందిరమ్మ ఇల్లు కూడా కట్టించేటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నాతో పాటు ఇక్కడ విచ్చేసిన గ్రంథాలయం చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు,